కొత్త సంవత్సరం పేరే పరాభవ నామ సంవత్సరం అని వచ్చింది కదా! మ ఈ కొత్త సంవత్సరం పేరులోనే పరాభవం ఉంది. మీరు అడిగినటువంటిది పరాభవనామ సంవత్సరము. ఈ పరాభవనామ సంవత్సరం రాబోతుంది కాబట్టి, దీనివల్ల ప్రేక్షకులు గాని, తర్వాత అదేవిధంగా శ్రోతలకు గాని ఏదైనా పరాభవం జరుగుతుందా అండి? ఆ సంవత్సరంలోనే ఆ నామకరణం ఉంది గదా! విజయాలకు దూరంగా ఉంటారా? విజయాలకు విఘాతం కలుగుతుందా? అనేటువంటిది అడుగుతున్నారు. చాలా సంతోషకరమైన ఉంటది. ఇదందరూ కూడా ప్రేక్షకులు గమనించాలి, శ్రోతలు గమనించాలి. అలాగే పరాభవ, పరాభవ అనేటువంటి ఆ ఒక నామ సంవత్సరానికి 40వ సంవత్సరం ఆ నామానికి ఏర్పడింది అట్లా. అయితే పరాభవమైనా కూడాను జయం లేకపోయినప్పటికీ, అపజయమైనప్పటికీ కూడాను ఈ రెండు కూడాను కేవలం ఒక భగవంతుడి మీదనే ఆధారపడి ఉన్నాయి. దానికి ప్రమాణం ఒకటి చెబుతున్నాను మీకు. మహాభారతంలో 9 కుమారులు ఉన్నటువంటి యొక్క ధృతరాష్ట్రుడు సంఖ్యాబలం ఎక్కువగా ఉంది, నా కుమారుల సంఖ్యాబలం ఎక్కువగా ఉంది కాబట్టి నా కుమారులదే జయము అని విరవీగాడు. తరువాత పాండవులు 5గురుగా ఉన్నారు. పాండురాజు గతించాడు, కుంతీదేవి బ్రతికే ఉంది. ఆ సమయంలో కృష్ణ భగవానుడు వీళ్ళ పక్షంలో ఉన్నాడు. అయినప్పటికీ దాంట్లో ఉన్నటువంటి పాండవుల్లో ఉన్నటువంటి వారిని, పాండవులను దగ్గరికి తీసినటువంటి వాళ్ళని, పాండవుల మీద సదభిప్రాయం ఉన్నటువంటి వారి కొందరి మీద కూడా సంఖ్యాబలం 5 ఉంది కాబట్టి వీళ్ళు పరాభవింపబడతారా, జయం అనేటువంటిది వీళ్ళకి కలగకుండా ఉంటుందా అనేటువంటి యొక్క అనుమానం చాలామందికి కలిగింది. కొన్ని సందర్భాల్లో పరమాత్మ అయినటువంటి కృష్ణ భగవానుడు నువ్వు ముందుండబట్టి, నువ్వు మా పక్కన ఉండబట్టి స్వామి మేము జయించగలిగాము, ఈ భారం అంతా కూడా నీదే, నువ్వన్నీ కూడా వెనక ఉండి చక్కగా మాకు ఇచ్చేస్తున్నాము, నీకు నమస్కారం చేసి మాకు జయం కలుగుతుందనేటువంటి దృఢమైన సంకల్పంతోనే ఈ యుద్ధంలోకి మేము దిగాము. ధర్మం యతో ధర్మ తతో కృష్ణ, యతో కృష్ణ తతో జయ అంటే మహాభారతంలో వ్యాస భగవానుడు రాసినటువంటి ఎన్ని చోట్ల రాస్తాడు ఈ యొక్క ఉపమానమే. యతో కృష్ణ తతో ధర్మ. కృష్ణ భగవానుడు ఎక్కడ ఉంటే అక్కడ ధర్మం ఉన్నట్లే, ఎక్కడైతే ధర్మం ఉందో అక్కడ జయం కలుగుతుంది. అట్లాగే ద్వాపరయుగంలో జరిగినటువంటి యొక్క మహాభారతంలోనే ధర్మాన్ని విజయానికి ధర్మానికి ఈ రెండిటికి ముడిపడి ఉన్నటువంటిది. అలాంటిది కలియుగంలో 5125వ సంవత్సరం ఇప్పుడు నడుస్తున్నటువంటిది. దీంట్లో ప్రతి వాళ్ళు కూడా అధర్మాన్నే పలకాలనుకుంటారు, అధర్మంగానే ధనం సంపాదన చేయాలనుకుంటారు, అధర్మ ప్రవర్తనే కలగాలనుకుంటారు, అధర్మమైనటువంటి సంస్కృతిలోనే జీవించాలి అనుకుంటారు. కానీ వాడు అనుకున్నటువంటి నేను చేసిన పని ధర్మమే అనుకుంటాడు చివరికి. అయినప్పటికీ కూడా పరమాత్మ యొక్క ధ్యానం వల్ల పాండవులు 5గురు ఏ విధంగా అయితే జయాన్ని పొందారో, ఈ పరాభవనామ సంవత్సరంలో భగవంతుని యొక్క ఆరాధన, భగవంతుని యొక్క దర్శనము, భగవంతుని యొక్క నామస్మరణ చేయటం వల్ల ఎంత పరాభవమైనప్పటికీ కూడాను విజయమే కలుగుతుంది. అదే కాకుండా పరాభవ మనం ఏ విధంగా భగవన్నామస్మరణ చేసుకుంటే మనకి ఆ విధంగా అనుకరణ అవుతుంది. పరాభవం మనం అధర్మంలో ప్రవృత్తిలో ఉన్నాం, అప్పుడు పరాభవం తప్పదు. ధర్మ ప్రవృత్తిలో ఉన్నాం, పరాభవం అనేటువంటి దగ్గరికి రాదు, అంటే పరాభవం అనేటువంటి దగ్గరికి రాదు. ఈ పరాభవం అనేటువంటి దగ్గర రాకుండా జయాన్ని కలిగించేవాడు ఒక్క భగవన్నామస్మరణే. అది ఎవరికిష్టమైనటువంటి దైవాన్ని వాళ్ళు స్మరణించటమే, ఎవరికిష్టమైన దైవాన్ని వాళ్ళు దర్శించటమే. ఆ దర్శించే సమయంలో అక్కడ ఉన్నటువంటి తీర్థాల్లో కానీ అక్కడ స్నానం చేసి యథోచితంగా దాన ధర్మాలు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ కూడా ఇవ్వటమే. ఈ విధంగా జరిగినట్లయితే ఏ పరాభవనామ సంవత్సరం అయినప్పటికీ కూడాను ఆ సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం అయినప్పటికీ కూడాను ఎవరికి కూడా ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళకి పరాభవం జరగదు.